ఫ్రెండ్స్ ఇదిగోండి నేను ఇలా దువ్వుకుంటున్నాను. నాకైతే చాలా హెయిర్ లాస్ ఉంది. ఇదిగోండి చాలా హెయిర్ లాస్. ఇప్పుడు ఇలా దువ్వుకొని వచ్చాను, ఆయిల్ పెట్టాను. ఫుల్గాను చిక్కులు పట్టేసింది అనమాట. హెయిర్ లాస్ ఉంటే నాకు ఫుల్గా చిక్కులు పట్టేస్తుంది. అసలు దువ్వుదాం అనుకున్నా రాదు అనమాట, అలాగ అయిపోతుంది. హెయిర్ కూడాను బ్యాక్ అయిపోతుంది. చిన్న బేబీ నాకు ప్రస్తుతానికి 7 months బేబీ. చూసారా ఇక్కడ అంత బ్యాక్. ఆల్ప్స్ వారిది రోజ్మేరీ వాటర్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. ఇప్పుడు నేను అది వాడడానికని చూస్తున్నాను. బ్యాక్ పెట్టినా కూడాను ఇక్కడ చూసారా ఇలాగంత పలుచగా అయిపోయిందో, ఇలా కనిపిస్తుంది క్యాప్. నాకు మీకు ఇద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది ప్రూఫ్. ప్రస్తుతానికి రోజ్మేరీ వాటర్ స్ప్రే అనమాట. ఇది మనకి ఎలా పనిచేస్తుందో ఏంటో చూద్దాము. ఇప్పుడు నాకున్న బాల్నెస్కి, నాకు ఉన్న హెయిర్ ఫాల్కి ఇది ఎంతమందికి ట్రీట్ చేస్తుందో చూడాలి. అదనమాట. ఇది తీసుకున్నాను నేను. రోజు స్ప్రే చేసి కూడా మీకు చూపిస్తాను. మొత్తం కలిపి ఒక వీడియో అయితే చేస్తాను. ఇందులో ఉంది స్ప్రే, ఇలా ఉంది. చాలా రివ్యూస్ అయితే ఉన్నాయి దీనికోసము. అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు. మరి ఎంతవరకు పనిచేస్తుందని చూద్దామని తెప్పించారనమాట. హాయ్ అండి అందరికీ. ఆల్రెడీ నేను ఆయిల్ పెట్టిన తర్వాత చూపించాను కదా, నా హెయిర్ అనేది థిన్నింగ్ అవుతుంది, బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా మీరు కనిపిస్తుందా, ఇదంతా లైనింగ్ వచ్చేస్తుంది. నా మిడిల్ లైన్ అనేది నాకు చాలా క్లియర్గా వచ్చేస్తుంది అనమాట. నా హెయిర్ లూజ్ అవుతుంది అనడానికి ఇది సిమ్టమ్ అనమాట. నాకు తెలిసిపోతుంది, చాలా బ్రాడ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు 7 months బేబీ కదా, ఊసలాడితే జుట్టు ఊడిపోతుంది అంటారు. ఆ విధంగా ఊడుతుందో మరి హార్మోనల్ చేంజ్ మనకు తెలియదు. కానీ ఇదిగోండి ఇదంతా బ్యాక్ అయిపోతుంది. నార్మల్గా ఇదంతా హెయిర్ ఉంటుంది నాకు, బేబీ హెయిర్. కానీ ఇదంతా వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే మనము గుడ్ నైట్ ఆల్ప్స్, గుడ్ నైట్ రోజ్మేరీ వాటర్ అనేది తీసుకున్నాను. ఇది ఎంతవరకు పనిచేస్తుందో చూద్దామనేసి నేను ఇది ఫస్ట్ అప్లై చేస్తాను. ఇప్పుడే అప్లై చేస్తున్నాను అనమాట. ఇది ఆల్రెడీ ఒక 15 days ఛాలెంజ్ చేస్తున్నారు కదా అందరు కూడాను, నేను కూడా చేస్తాను. అందుకే క్లియర్ ప్రూఫ్స్ అనేవి చూపించడానికి అనేసి నేను ఇలా తీస్తున్నాను వీడియో. ఇప్పుడు అప్లై చేసిన తర్వాత ఒక 15 days అయిన తర్వాత ఒకసారి మళ్ళీ చూద్దాము మనకి ఎంతవరకు హెయిర్ గ్రోత్ అవుతుందో. దాన్ని బట్టి ఇది రియలా ఫేకా, ఒట్టి ప్రమోషనల్ కోసం చేస్తున్న వీడియోనా అనేది మనకు తెలిసిపోతుంది. అంటే మనకి షార్ట్స్లో వచ్చినవన్నీ ప్రమోషనల్ వీడియోస్, నాది మాత్రం కాదు. ఇది నార్మల్గా నేను నా ప్రాబ్లం బట్టే తీసుకున్నాను అనమాట. ఇది ఒకసారి మనం స్ప్రే కొడదాము, చూద్దాము ఎంతవరకు రిజల్ట్స్ వస్తాయో చూద్దాము. ఇది ఏ విధంగా ఓపెన్ చేయాలో తెలియటం లేదు నాకు, కానీ స్ప్రే బాటిల్ అయితే చాలా బాగుంది. ఇది ఒక బాటిల్ అయిపోయిన తర్వాత నేను నార్మల్గా కాలన్ వేసి డోర్స్ క్లీన్ చేసుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది అనుకుంటా. ఇలాగ వాటరింగ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది మనకి. ఇదనమాట మనీ ప్లాంట్స్కి వాటికి వాటరింగ్ చేయడానికి చాలా బాగుంటుంది, రీయూజబుల్. ఇప్పుడు చూడండి అప్లై చేస్తాను నేను, చూద్దాము. ఇది వాడాక నాకు రీగ్రోత్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగాను బెస్ట్దేని. ఎందుకంటే మనకి బేబీ పుట్టిన తర్వాత హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు కూడా నేను ఇలా లాగితే వచ్చేస్తుంది. ఇలా లాగానంటే చూడండి కనిపిస్తుంది, లిటరల్గా కనిపిస్తుంది మీకు ఎంత జుట్టు వచ్చేస్తుందో. ఇలా లాగితే వచ్చేస్తుంది అనమాట. అసలు ఆగటం లేదు బుర్ర మీద. ఇది నార్మల్గా చూద్దాము. ఇది నా రివ్యూ మాత్రం జెన్యూన్ రివ్యూ అవుతుంది ఖచ్చితంగా. నా వీడియో చూసిన వాళ్ళందరికీ ఇది వాడొచ్చా లేదనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఏమంటున్నాడంటే ఆఫ్టర్ షాంపూ అనేది వాడుకోమంటున్నాడు. ఆఫ్టర్ షాంపూ చేసుకున్నాక మనము స్ప్రే చేసుకొని 1 night ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు. నేనైతే నైట్ ఉంచేస్తున్నాను. ఈరోజు షాంపూ చేశాను, నైట్ ఉంచేస్తున్నాను. నైట్ ఉంచేసాక రేపు మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకోవాలట. వీక్లీ 2 వాడమన్నారనమాట. మనం 2 daysకి ఒకసారి వాడి చూద్దాము. మనకు అసలు ఆత్రం ఎక్కువ కదా, ఏదైనా కానీ వేరంగా అవగొట్టేద్దామని చూస్తున్నాను. ఎంత జుట్టు వచ్చేస్తుందో మరి నా ఆత్రంకి చూడాలి. ఇదండి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్స్ ఇచ్చాడు.
క్లియర్ కనిపిస్తున్నాయి కదా. ఇది ఆన్ బటను. మనం ఇది ప్రెస్ చేసినట్లయితే మనకు వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. చూసారా ఎలా వస్తుందో? వేస్ట్ చేయకూడదు, ఇక్కడ పెట్టేద్దాము. ఇది purple.comలో నేను తీసుకున్నానండి. ఇది చూసారా లైనింగ్ ఎలా కనిపిస్తుందో? ఇది ఆఫ్. మనం ఇటు సైడ్ పెట్టేసుకుంటే మరి రాదనమాట. మరి రావట్లేదు. చూసారా బాటిల్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు అప్లై చేద్దాము, చూద్దాము. ఇలా స్ప్రే చేసుకోవడమేనే, ఇంకేట్ కాదు. నేను డబుల్స్లో పెడుతున్నా. స్ప్రే చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మసాజ్ టైప్లో ఇస్తే స్ప్రెడ్ అవుతుంది, మరి ఇంకేట్ కాదు. మసాజ్ టైప్లో ఇచ్చారంటే స్ప్రెడ్ అవుతుంది. చూసారా నా లైన్ ఎంత తిన్ అయిపోయిందో. నాకు మాత్రం హెయిర్ లాస్ అయిందంటే మాత్రం బాల్డ్ వచ్చేస్తుంది ఫ్రంట్కి. ఫ్రంట్ లైనింగ్ వెళ్ళిపోతుంది. కొంతమందికి వెనక జుట్టు లేకపోయినా కూడా ఫ్రంట్ లైన్ బాగానే ఉంటుంది. నాలాంటి సాఫ్ట్ హెయిర్ అంటారు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నాకైతే మాత్రం ఇలానే అవుతుందన్నమాట. మొత్తం లైన్స్ తీసైతే నేను రాస్తున్నాను. నేను ఈ విధంగా వాడితే బాటిల్ ఎన్ని రోజులు వస్తుందో తెలీదు, కానీ మనం ఊరుకోం కదా. స్టార్ట్ చేసామంటే ఎంత చేయాల్సిందే. ఇలా బ్యూటీ టిప్స్ అయితే మరీ అబ్బాయిలు కూడా ఉందండి. అబ్బాయిలు కూడా రాసుకోవచ్చు ఇది. అప్లికేషన్ అయితే పూర్తయింది. ఇలా 2 days కంటిన్యూ చేసి మళ్ళీ మీకు రివ్యూ ఇస్తాను. ఇలా 15 days కంటిన్యూ చేద్దాము. హెయిర్ అయితే ఫుల్ అప్లై చేస్తాం. మళ్ళీ వీడియోకి మళ్ళీ కలుద్దాము. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వీడియో కూడా part 2 అని పెడతాను. రివ్యూ అనమాట. అది జెన్యూన్ రివ్యూ అవుతుంది ఖచ్చితంగాను. ఈ వీడియో చూసినట్టు లింక్ కింద ఇస్తాను. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇది వాడొచ్చా వాడకూడదు అనేది. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.